హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీపద్దుని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద్దు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూడండి. ప్యాన్ పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఇప్పుడు ఆయిల్లో ఈ మసాలా దినుసులు అండి, ఇవే ఇంకా మసాలా దినుసులే. దీంట్లో మసాలా అనమాట, ఇంకెలాంటి మసాలా పౌడర్స్ యూస్ చేయను అనమాట ఈ చికెన్ కర్రీలో. ఆ మసాలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు వేసేసి కొంచెం వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఇప్పుడు నేను 3/4 కిలో చికెన్కి 2 పెద్ద సైజు ఉల్లిపాయలే తీసుకున్నానండి, 5-6 పచ్చిమిర్చీలు, ఒక మీడియం సైజు టమాటాలు 2, కరివేపాకు తీసుకున్నాను. ముందు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో అయితే సండే వస్తే ముక్కలేంది ముద్ద దిగదండి. మీ ఇళ్ళల్లో కూడా అంతేనైతే కామెంట్ చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎలా ఉంటారో ఏమో, వీక్లీ వన్స్ అన్నా తినకపోతే ప్రాణం ఈడుస్తుంటుంది అనమాట. అలా కొంచెం ఉప్పేసి ఇక మగ్గిస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అనమాట. అలా మగ్గిన తర్వాత ఇగోండి చికెన్ బాగా ఉప్పు పసుపు వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలన్నమాట. అలా వాష్ చేసుకుని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత కలుపుకొని మంచిగా మూత పెట్టేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏం వేయలేదండి, ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయలేదు. ఫ్రై అయిన ఆనియన్స్లో ఓన్లీ చికెన్ వేసి కలిపేసి మూత పెట్టేశాను. అది కొంచెం మగ్గనిద్దాము. చూడండి వాటర్ ఎలా పైకి ఊరాయో, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా. ఇప్పుడు కొంచెం సాల్టు పసుపు వేసుకున్నాము, రుచికి సరిపడా సాల్ట్ ఒకేసారి వేసేస్తున్నానండి ఇక్కడే. ఇంకా కర్రీ మొత్తం సరిపడా సాల్ట్ పసుపు వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఒకసారి తీసేసుకొని ప్లేట్ తీసేసి కలిపి, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫస్ట్లో యాడ్ చేయలేదండి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి కలుపుకోవాలి. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. నేను టమాటాలు ఫస్ట్లో యాడ్ చేయలేదు చూసారా, ఇప్పుడు యాడ్ చేస్తానండి. 10 నిమిషాల్లో దింపేస్తాము, ఇంక కర్రీ అయిపోయింది అనగా టమాటా ముక్కల్ని యాడ్ చేస్తాను అనమాట. ఈ కర్రీలోకి ఓన్లీ టమాటాలు ఉల్లిపాయలేనండి గ్రేవీ, ఇంకా ఎలాంటి మసాలాలు కూడా యూస్ చేయను. ఎవరైనా వంట వచ్చిన వాళ్ళైనా రాయని వాళ్ళైనా ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట, ఇంట్లో ఏమున్నా లేకపోయినా కూడా. చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి కారం. మేమైతే కారం మంచిగానే తింటామండి. నా వాయిస్ కొంచెం బాగాలేదులేండి, అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. ఇంకంతేనండి. చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేశాను. ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకుందాం. ముక్క చూడండి ఎలా ఉడికిందో, మంచిగా పీస్ ఉడికిందనమాట. ఇప్పుడు ఉప్పు చూస్తాను, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదని. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఓకేనండి. ఇది చపాతీలోకి కానీ రాగి సంగట్లో కానీ సూపర్ ఉంటుంది. ఓకేనండి, బాయ్.